ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ప్రత్యేకంగా మీరు ఏదైతే చెల్లో బస్ భవన్ కి నిరసనగా వెళ్తున్నారు, బైసాబ్ ఇది చాలా దుర్మార్గమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. రేవంత్ రెడ్డి వచ్చిన 20 నెలల కాలంలో పెంచిన ఆ బస్ ఛార్జీలు దించాలని మేము కోరుతా ఉన్నాం. రౌండ్ ఫిగర్ పేరు మీద ఒకసారి, టోల్ గేట్ల పేరు మీద ఒకసారి, పండగల పేరు మీద ఒకసారి, అదేవిధంగా బస్ పాస్ల మీద ఒకసారి, ఈరోజు సిటీ బస్సుల్లో కూడా ఏకంగా 50% పెంచారు. ఈ ఛార్జీలు మేము దించాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే అంటే మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో మీ హయాంలో చాలా వరకు కూడా మేము ఆర్టీసీకి సంబంధించి కావచ్చు, కార్మికులకు సంబంధించి కావచ్చు, చాలా వరకు సపోర్ట్ చేశామని చెప్పేసి, కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దాని విషయంలో మీరేం మాట్లాడతారు? నేను పొన్నం ప్రభాకర్ని ఒకటే అడుగుతున్నా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారు? ఆర్టీసీకి ఇవ్వాల్సిన మహాలక్ష్మి బకాయిలు ఎప్పట్లోగా ఇస్తారు? ఆర్టీసీ కార్మికుల పీఆర్సీ ఏరియర్స్ ఎప్పట్లోగా చెల్లిస్తారు? ఆర్టీసీకి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 9,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చింది. మీ ప్రభుత్వం ₹1 అన్న గ్రాంట్ ఇచ్చిందా? గ్రాంట్ ఇప్పించండి, ఆర్టీసీని కాపాడండి. ఆర్టీసీ ఆస్తులు అమ్మకండి. ఆర్టీసీ ఆస్తులను కుదబెట్టి బ్యాంకుల్లో అప్పులు తేకండి. ఆర్టీసీ కార్మికులకు వెంటనే పీఆర్సీ ఇవ్వండి. ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దు. మొత్తానికి అయితే హరీష్ రావు చెప్తున్న విషయం ప్రకారం గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం హయాంలో చాలా వరకు కూడా ఆర్టీసీ కార్మికులకు కావచ్చు, ఆర్టీసీకి సంబంధించి కావచ్చు, చాలా వరకు గ్రాంట్లు ఇచ్చామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం చాలా వరకు కార్మికులకి అన్యాయం చేసే విధంగా, ముఖ్యంగా ప్రజలకి అన్యాయం చేసే విధంగా ఈ ఛార్జీలు అనేవి పెంపు చేస్తున్నారని చెప్పేసి అయితే హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి. మహిళా స్కీమ్ల పేర్లతోటి చాలా వరకు అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నారని చెప్పేసి అయితే హరీష్ రావు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెల్లో బస్ భవన్ పిలుపు మేరకు అయితే బస్ భవన్కి అయితే బయలుదేరని చెప్పాలి. ప్రస్తుతం హరీష్ రావు కూడా అక్కడికే చేరుకుంటున్నారు. అక్కడికి చేరుకొని మెమరాండం అంటే ముఖ్యంగా ఈ ఛార్జీల పెంపు విషయంలో ఏదైతే నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అయితే వినూత్నంగా బస్ భవన్కి అయితే బయలుదేరని చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఎండీని కలిసి ఎండీతో మాట్లాడి ఈ ఛార్జీల పెంపు విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి, తగ్గించి ప్రజలకి భారం కలగకుండా, ప్రయాణికులకి భారం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒకవేళ కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా దీనికి సంబంధించి నిరసనలు అయితే కొనసాగుతాయి, ఉద్యమం అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే హరీష్ రావు చెప్తున్నారు.